నేను జాయిన్ అయింది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో జాయిన్ అయ్యానండి. నేను ఫస్ట్ అగస్టిన్ అంకుల్కి ఫోన్ చేసి అంకుల్ నాకు కనిపించదండి, నేను వచ్చి నేర్చుకుంటాను పర్వాలేదా అంటే, నువ్వు యాక్చువల్గా ఫస్ట్ స్టూడెంట్ అమ్మా, నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు మరి ఎవరికి అట్లా నేర్పించలేదు, మీరు రండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా, మీరు రండి, ఖచ్చితంగా ట్రై చేద్దామని చెప్పి అంకులు ఎంతో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారండి. నాకు ఎక్కడ నిరుత్సాహపడకుండా ఫస్ట్ ఆన్లైన్ క్లాస్కి నేను వచ్చాను. ముగ్గురు పిల్లలు, వీళ్ళు ముగ్గురు మా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన 3 బహుమానం అనమాట. అయితే వీళ్ళని కూడా తీసుకొని వచ్చేదాన్ని. అప్పుడే జాన్ అంకులు, అగస్టిన్ అంకుల్ ఇద్దరూ కలిసి మరి మాకు కీబోర్డు నేర్పించడం జరిగింది. మరి ఆన్లైన్లో కూడా మరి ఒక 2-3 నెలలు ఆఫ్లైన్లో నేర్చుకొని మళ్ళీ ఆన్లైన్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ కూడా నేర్చుకున్నాము. లాస్ట్ ఇయర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో మేము పాల్గొని నిజంగా దేవుడు సాక్ష్యం చెప్పుకోవడానికి అప్పుడు కూడా కృప చూపించాడు. అప్పుడు కూడా మేము ముగ్గురు సర్టిఫికేట్ పొందుకున్నాం. ఈసారి అయితే పాపకు కూడా సర్టిఫికేట్ వచ్చిందండి ఈసారి. మరి పాప ప్లే చేయగలిగిద్దా లేదా, నేను జాయిన్ చేసేటప్పుడు ప్రేయర్ చేసుకుని ప్రభా పాప కూడా జాయిన్ అయ్యి మరి నిన్ను మహింపరిచేటట్టుగా సహాయం అని ప్రార్థన చేసుకున్నప్పుడు డిసెంబర్ 2025లో పాపను జాయిన్ చేశాను. తర్వాత డిసెంబర్లో జరగవలసిన గిన్నిస్ బుక్ పోస్ట్ పోన్ అయింది కదా ఫిబ్రవరికి. ఈలోపు పాప బాగా నేర్చుకొని ప్లే చేసేటప్పుడు కోఆపరేట్ చేసేది కాదండి. కరెక్ట్గా వీడియో తీసేటప్పుడు ఆమె అటు ఇటు ఇదవ్వడం అట్లా చేస్తూ ఉండేది. కానీ లాస్ట్లో ఇంకేమి లాస్ట్ 2 days ఇంకా అయిపోతుంది డేట్స్, ఇంకేం ఫిబ్రవరి 22 వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా మేము వీడియో పంపించడానికి కుదిరేది కాదండి. ఒకరోజు సాయంత్రం బాగా ప్రార్థన చేసుకొని జనవరి 30th నాకు ఇంకా గుర్తుంది, మా పెద్దబాబు ఒక్కడే 1.5 hour ఆమె కోసం కేటాయించి వాడే నేర్పించి మరి వీడియో తీయడం జరిగిందండి. వాడు నిజంగా దేవుని ఎంతో మహింపరిచాడు ఆ రోజు. ఈ ముగ్గురు ఇంకా గొప్పగా ఎదగాలి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అయితే బాబులు మరి ఆరాధనలో ఇంట్లో మేము వర్షిప్ పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా మేము కీబోర్డు 5 years నుంచి పైన పెట్టేసామన్నమాట. ఎప్పుడైతే హల్లెల్ మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయ్యామో అప్పుడు కరెక్ట్గా కీబోర్డ్ మేము 5 years నుంచి పైన పెట్టిన కీబోర్డు ఇప్పుడు కరెక్ట్గా మా ఇంట్లో టీవీ స్టాండ్ మీద పెట్టుకొని రోజు ప్లే చేస్తున్నామండి. నిజంగా దేవునికి ఎంతో మహిమ. మేము ఎవరిని పిలవకుండా ఎప్పుడైనా మా ఇంట్లో ప్రోగ్రామ్స్ పెడితే ఎవరినైనా పిలవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏ మీటింగ్స్ పెట్టినా ఎవరిని పిలవకుండా చక్కగా మా ఇంట్లో మా పిల్లలే స్వయంగా రిథమ్స్ పెట్టుకొని ఫాలోయింగ్ ఇస్తా అసలు వాళ్ళు జింగిల్ బెల్స్ అవన్నీ ప్లే చేస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అనమాట. నాకు కూడా నేర్చుకోవాలనిపించి అన్నీ నేర్చుకోగలిగాను నేను కూడా కీబోర్డ్లో. ఇంకా గొప్ప గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నారు కదా, ఇంతటితో ఆగకుండా పెద్ద ప్రోగ్రామ్స్లో వాళ్ళు కూడా ప్లే చేసి అగస్టిన్ అంకుల్ వేసిన ఫౌండేషను నిజంగా వాళ్ళు ఇంటర్నేషనల్ చర్చెస్లో కూడా ప్లే చేసేటట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. వాళ్ళు మిషనరీ డాక్టర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మరి దాంతోపాటుగా సువార్త వాళ్ళు చెప్పాలి, ఎక్కడెళ్ళినా దేవుణ్ణి వాళ్ళు మహింపరచాలి. అదొకటే అంకుల్ కూడా కోరుకునేది, నేను కూడా కోరుకునేది అదొకటే. మా హస్బెండ్ కూడా యాక్చువల్గా ఆయనకు కూడా కనపడదు, మేమిద్దరం బ్యాంక్ మేనేజరం. నేను యూనియన్ బ్యాంక్లో వర్క్ చేస్తాను, ఆయనేమో బ్యాంక్ ఆఫ్ బరోడాలో వర్క్ చేస్తారు. పిల్లలకి చక్కగా మేము ఇంకా బాగా పెంచడానికి దేవుడు కృప చూపించాలా. ఇంకా ఎన్నిసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పెట్టినా మేము అందరం ఫ్యామిలీగా పార్టిసిపేట్ చేయగలిగే గొప్ప కృప, బలం, శక్తి దేవుడు దయచేయాలని మీరందరూ అనుదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే,
వెరీ ఇన్స్పిరేషనల్ కదా. ఫస్ట్ టైము అంటే మరి తను ఉన్న ఆ పరిస్థితిని బట్టి నేర్పించడం చాలా కష్టమే ఆన్లైన్లో, కానీ తను పట్టుదలగా నేర్చుకునే విధానం చాలా గొప్పది. ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా వచ్చేది. తన కోసం నేను ప్రత్యేకంగా వచ్చేవాడిని అనమాట. కొంచెం కష్టం నాకు అయినప్పుడు కూడా తన కోసం వచ్చేవాడిని, తన ఫింగర్ సెట్ చేసేవాడిని. చక్కగా తను చాలా అర్థం చేసుకుని చక్కగా చేసింది. అలాగే పిల్లలను కూడా మరి మంచి ప్రయోజకులుగా చేశారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యూరా. సో షీ ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే తన కుటుంబం ఎలా ఉండాలి అనేది ఒక దర్శనం ఉంది తనకి, ఇలా ఉండాలి అని, అలా ఉండాలి అని. సాధారణంగా ఈ మాట చెప్తుంటాను, డిఫాల్ట్ ఫ్యూచర్, డిజైన్ ఫ్యూచర్ అని 2 రకాల భవిష్యత్తులు ఉంటాయి. కొంతమందికి డిఫాల్ట్ అంటే దానికి అది వెళ్ళిపోతుంటుంది, అంతే, ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. కానీ డిజైన్ ఫ్యూచర్ అనేది ఏంటంటే ఒక గురి, ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకుని దాన్ని సాధించడానికి నేనేం చేయాలా, పిల్లల్ని ఎలా పెంచాలా, కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలా. ఎలాగైతే మరి భవిష్యత్తును చూసి నోవాహు ఒక వాడ నిర్మాణం చేసుకున్నాడో, దర్శనం ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. కూర్చోండి.